హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కుమాకుల వీరబాబుని. 656 పాయింట్ ఏంటంటే, ప్రతిఫలం ఆశించి చేసేది సాయం కాదు. అవును, వీళ్ళకి నేను ఇది ఇస్తే నాకేంటి లాభం అని ప్రతీదీ ఇలా లెక్కలు వేసుకుంటా చేయకూడదు. ఇచ్చేయడమే. నాకేం వచ్చినా రాకపోయినా నేను ఇస్తానని ఇచ్చేయడమే. సాయం చేస్తే సాయం చేయాలని. నిష్కామ కర్మ చేయాలి. ఎప్పుడు ఫలితం ఆశించకుండా మనం ఏదైనా కర్మను ఆచరించాలి. 657 గౌరవం ఇవ్వని వాళ్ళని గౌరవించనక్కర్లేదు. మనకు గౌరవం ఇవ్వకపోతే అవతల వాళ్ళని మనం పెద్ద గౌరవించిన అవసరం లేదు. 658 యుద్ధంలో కూడా యుద్ధ ధర్మాలు పాటించాలి. అయ్యో, వీడు బలహీనంగా ఉన్నాడు, యుద్ధంలో సైన్యంతో రాలేదు, వీడి మీద దాడి చేయొచ్చని దాడి చేయరాదు. వాడికి మనకి సమాన బలం ఉన్నప్పుడే యుద్ధం చేయాలి. అలాగే వీడు పరాగ్గా ఉన్నాడు, ఏదో వెన్నుపోటు పడకూడదు అలా వెనక నుంచి. తనకి మనతో సిద్ధమైనప్పుడు ముఖాముఖిగా ఎదురుగా మాటలతో కానీ యుద్ధం చేసి కానీ పోరాడి గెలిచి విజయం సాధించాలి. మాటలతో గెలవలేని వాడే ఆయుధాలను ఉపయోగించుకుంటాడు. అది వీరత్వం లక్షణం కాదు, వీరుడు. 658 యుద్ధంలో కూడా యుద్ధ ధర్మాలు పాటించాలని కాదు, యుద్ధ ధర్మాలు కొన్ని ఉంటే అవి పాటించి యుద్ధం చేయాలి. 659 ఏది అతిగా ఉండకూడదు, ఏది కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మధ్య మార్గంలో ఉండాలి. 660 ద్రోహబుద్ధి కలవాడికి దగ్గరకు రానివ్వరాదు. ద్రోహబుద్ధి కలవాడిని దగ్గరికి రానిస్తే అతడు అందరికీ ద్రోహమే తలపెడతాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.